వాని అమ్మ నీళ్ళు పడతాయి తొక్క తొట్టుకుని వాని అమ్మ వాని అక్క వాని వాళ్ళు నాకు పట్టుకున్నారు. దొడ్లో నీళ్ళు రాలేదు, చేనులో నీళ్ళు రాలేదు అని ఏందది? ఒక ఫస్ట్ మనం బోర్ పాయింట్ చూపిస్తే కదా వాళ్ళు చదువుతే నేను గొర్రెను బర్రెని ఏదన్నా నీకే అయినా నేను బోరు పాయింట్ చూపిస్తానని మీకెవరు చెప్పినారండి? చెప్పిండారండి. ఈ ఊర్లో చాలా మంది అంటారు మీరు బోర్ పాయింట్లు టెంకాయ పట్టుకుని అట్టన్నాడు సొత్తే అవి టెంకాయ ఇట్ట ఉల్టా పల్టా తిరుగుద్దంట కదండి. ఏంది బాబు నీ బాధ? ఏమైంది? ఏం ఇక్కడ పిలుచుకొస్తాను? చెప్తా బా, ఒకటి బిజినెస్ ఉంది. మీరు పెళ్ళి వంగల్లా అట్లా అయిపోతో పాటు పోయి టెంకాయలు పట్టుకోవాలి. నువ్వు నిజమమ్మా ఇప్పుడు బోర్ పడిందంటే పాయింట్ మనం చూపించింది పడిందంటే నీకు 3,000 ఇస్తారు. మైకరా సిగ్గుపడద్దు. అమ్మకి టెంకాయ ఈ అమ్మకి మా చెప్పులు తీసేసి పట్టుకో పట్టుకో మా చెప్పులు పోవురా, మళ్ళీ యాడికి పో, వాడే ఉంటాయిరా. బాబీ నువ్వు మందు బాబీ ఇస్తారు మా 3,000 నాకెందుకు ఇస్తారు? ఇస్తారు. ఇప్పుడు నువ్వు పాయింట్ చెప్పు. నీటి అట్లా పట్టుకోదు. టెంకాయ ఇట్లుండాలా, ఈ టెంకాయ ఇట్లా తిరుగుతుంది, ఇట్లా పట్టుకో పో. నిజంగా ఇస్తారా డబ్బులు? ఏంటి చూడాలా బాబీ, ఇది ఏందంత ఆటలు నీకు? చూడే ఆటికి పో బాబీ తొందరగా తొందరగా నువ్వు పోయి ఆడని అనుపో, లెక్కలు వస్తాయి తిక్కబోకి. నా కొడక ఇప్పుడు వీటికి ఎందుకు పిలుచుకొని వచ్చినా అనుకుంటున్నావు? మూతిలో మూతి పెట్టు. మనము ట్రైనింగ్ చేసుకున్నాక నిన్ను పంపిస్తా. పెద్ద ప్లానింగే రా. అంటే ఇట్లా పైకి లేస్తుంది నా ఇది దారి ఉంటేనే, నీళ్ళ దారి ఉంటేనే పైకి లేచేది. అంటే నీళ్ళ దారి ఉంటుంది అట్లా. టెంకాయ తీసుకొని పో నువ్వు కూడా, నా మాట నేర్చుకో. ఈడే ఉంది చెట్టు గుడిసా. ఎవరు? అవును, మీరెవరు? మడక్సిర నుంచా? ఏమి మీరు ఆ దేవుడితో నీళ్ళు చూస్తారంట, అది అంజనము ఏందో వేసి చూస్తారంట కదా, అది బల చేస్తున్నారు. నీరు మీ శిష్యుడు చూస్తే ఆ వీడియో పెట్టినాడు అత్తయ్య. అది వీడియో చూస్తే బల చేస్తా ఉన్నారు. యాది ఫెయిల్ అయ్యింది లేదండి, నేను ఇది ఇంతవరకు చూసిండేది. హలో చెప్పండి. అదే మాది అట్లేమన్నా చూస్తారేమో, నే ఫోన్ చేసి ఇస్తామమ్మా రాధికమ్మక. ఏంది నీళ్ళు చూసేదా? నీళ్ళు చూసేది నా కమ్మడి. ఇంకేం మనకమ్మ, మేమేం చెప్తా ఉండము, నువ్వేం మాట్లాడుతూ ఉండవు. ఎవరు మీకు ఎవరు చెప్పినారు? మీకు ఎట్లా తెలిసింది? ఇప్పుడు మాకు చాలా మంది చూపించిండమ్మక, చాలా బోర్లు పేలు పెడిసి చాలా ఇబ్బంది పడతా ఉండము.
దానికి ఏమన్నా నువ్వు బాగా చూస్తావని చెప్పు ఎవరును ఉమ్, దానికి తెసిస్తామక ఆ. ఇట్లా ఎవడు వస్తారు మరి ఎప్పుడు వస్తానా? ఇక్కడ ఒక పనంబోకుడు ఉన్నాడు, అడిగి చెప్తా. ఎవరు అదే ఆ పిల్లడు నీ శిష్యుడా శిష్యుడు కాదు, సుపుత్రుడు. అంటే కొడుకేనా కొడుకే. కొడుకేనా శిష్యుడా? ఆ, ఆ. ఓహో అట్లేమోక మనం మాకు తెలుసు కదా మరి నేను ఎవరో శిష్యుడేమో అనుకోనట్లేక నేను వీడియోలో చూసి ఆ, నీ శిష్యుడేమో అనుకుంటాంలే మేము. నీ కొడుకేనమ్మక? కొడుకే. అయ్యయ్యో బాగా చూస్తారు, నీళ్ళ పైన ఏడపడేది బాగా చూస్తారు. ఆ, హలో హలో. అదే నాకు మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఒక 20-30 బోర్లు వేయించుంటాం, ఒక ఫెయిల్ అయిపోయింది. ఏదో వీడియోలో చూస్తున్నా ఇక్కడ మాకి ఇంటెనకలు దొడ్డిపోయి కూడా దొడ్లో వేపించుకుందాం అట్లా అని. 30 బోర్లు వేసి నీళ్ళు రాలేదంట. నేను పోయి చెప్పినాను అనుకో. హలో ఒక బాత్రూమ్ అయితే కదా కాదు దొడ్లో వేపించుకుందామని బోరు ఒక 20 బోర్లు ఫెయిల్ అయిపోయిందాక తోటలో ఇంటికాడ నేను ఎట్లాగా మేడం మీకు కొంచెంసేపు మా యాప్తో కొంచెం విమర్శించి అడిగి అన్నీ మళ్ళా ఈ నెంబరే కదా మీది? అక్క నా నెంబర్ ఇదేను. ఎప్పుడు వస్తారు మేము అరేంజ్ చేసుకోవాలి కదా అక్క. నేను ఇంకా అదే కొంచెము పక్కన వీటితో మాట్లాడేది ఉంది, మాట్లాడి మళ్ళా వెంటనే కాల్ చేస్తా. అట్లా కాదక్క అని ఆకు అల్లు అన్ని అరేంజ్మెంట్ చేసుకోవాలి కదా మేము. దానికి అడిగి ఇస్తాం లేదు, వేరే ఉద్దేశం ఏం లేదు. కానీ ఎవడొస్తారు అని అంతే. అంతేగా. సరే ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి. అన్నా మీకు దొడ్లో నీళ్లు పడతాయిలే అన్నా. నేను కూడా అట్లా నువ్వు పోతావా? ఒక బల్ సత్తాన్ని చూపించింది ఒక లేదు నీళ్లు అట్లా అనుకుని ఫోన్ చేసి ఇస్తాను నేను. లేదన్నా నీళ్లు పడతాయి. మీ పిల్లలు ఎవరైనా ఉంటే కూడా మా అమ్మ ఏయ్! బోరేస్తుంది అంటన్నా. ఉంటలా నీకే? ప్రామిస్ బోరేస్తుంది. కొంచెంసేపు ఉండండి, 10 నిమిషాల తర్వాత చేస్తాను. బోరేస్తుంది. పక్కన నీళ్లు కూడా ఎక్కువైపోయింది. 1 నిమిషం మాట్లాడి మళ్ళీ కాల్ చేస్తా. అట్లా కాదక్క మీరు ఏదో నువ్వు మాట చెప్తే కదా. గట్టి మాటనే కొంచెం టైం చూసుకొని చెప్తాను. టెంకాయతో చూస్తారు, యాప పుల్లతో చూస్తారు, ఇంకొకటి అదేదో తీగతో చేస్తున్నారు కదా. వైర్ రాగి వైర్తో చూస్తుంది మా అమ్మ. మళ్ళా వచ్చేసి అది యాప పుల్లలు ఉన్నాయి. సరే సార్, పసుపు కుంకుమ 2 టెంకాయలు ఆకు ఒక్క. ఏం మీ ఇద్దరికి పూజ చేయాలా? మీ వాయిస్ సరిగ్గా రాలేదు. ఒక 10 నిమిషాలు ఆగండి, మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తాం. మీరేం టైం చెప్పేటట్లేదమ్మా. ఏదైనా చెప్పండి నాకు. అట్లా మీరు వచ్చే ముందు చెప్పిడిస్తే మేము చేసుకుంటాం కదా. చెప్పిస్తాంలే, 1 నిమిషం ఆగండి. ఏందిరా దర్బేసి నా కొడుక, నేను మామూలుగా రీల్ పెట్టాను అంతే. గబ్బు లేపి చెన్నంగి. గబ్బు ఏముందమ్మా? ఎవరురా నీకు రీల్ పెట్టమని? మెంటల్ నా కొడక, గబ్బు లేపినావు కదా దేశానికి అంతప్పుడే. రే ఆ యుద్ధం నువ్వు నేర్చుకోరు, అలాంటి నీ పెళ్ళానికి నేర్పిరా? వాని అమ్మ నీళ్ళు పడతాయి తొక్క తోటకూరు, వాని అమ్మ వాని అక్క వాని వాళ్ళు నాకు పట్టుకున్నారు. దొడ్లో నీళ్ళు రాలేదు, చేనులో నీళ్ళు రాలేదు అని. ఏందది? 30 బోర్లు వేసినా పడలేదంట నీళ్ళు. నేను పోయి వేసి జైలు గుండు పోయి పెడతాను నన్ను లోపల నా కొడక. నాకేం తెలుసురా ఇది అవి మెంటలాలే పనికి మళ్ళీ నా కొడక ఇట్లా అవన్నీ చేసుకుంటుంది. నీకేమే? A few minutes later. హలో, ఎవరు? రాధికమ్మ గారు. రాధికమ్మ గారు చెప్పండి, ఎవరు మీరు? అమ్మ బాగున్నారా? బాగున్నాం, మీరు బాగున్నారా? బాగున్నామమ్మ. మీకు పెద్ద అభిమానినమ్మ నేను. థ్యాంక్ యూ. తిన్నారమ్మా? తిన్నాం. ఏం చేస్తున్నారమ్మా? ఏం చేయలే, ఇక్కడ పొల్లు రెడీ చేస్తాను. ఏం లేదమ్మా, కొన్ని కష్టాలు ఉంటే మీతో చెప్పుకుందామని చేసి. ఏం కష్టాలు? ఏం చేస్తారమ్మా, ఎవరికైనా చెప్పాలన్నా గానీ మనసులో కాకుండా చెట్లకు వస్తాయా కష్టాలు అంటున్నారు.
ఎన్ని బాధలు అన్నా కానీ ఉమ్. ఏం అర్థం కావడం లేదమ్మా. మీరేమన్నా కొంచెం ఏదో ఒక మాట తీరు చెప్తారేమో అని మీకోసం ఎదురు చూస్తూ ఫోన్ చేశానమ్మా. ఏమి ఎందుకు ఏం కష్టాలు ఏమి చెప్పాలని మాది తాడిపత్రి అమ్మా. సరే తాడిపత్రి దగ్గర కొన్ని భూములు ఉన్నాయమ్మా. ఆ, మీరు ఒకసారి అక్కడ రావాలమ్మా. వచ్చి నేనేం చేయాలా? అమ్మా వచ్చి నేనేం చేయాలా? మా బాధలు కష్టాలు చూస్తారేమో దగ్గరుండి అని. నేను బాధలు కష్టాలు చూసే నేనేమన్నా జ్యోతిష్కం చెప్తానా? మీరు అంజనం వేస్తారు కదమ్మా. బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్. అంజనమ్మా? అంజనమ్మ ఏదో వేసి కొంచెం మా బాధలు చూస్తారేమో అని. భూములలో ఇక్కడ ఎన్నిసార్లు బోరు వేసినా గానీ నీళ్లు రావడం లేదమ్మా. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఎవరు చెప్పినారు మీకు నేను అంజనం వేస్తానని? మీరు అంజనం వేస్తారని పెద్ద ఫేమస్ అని అందరు అంటున్నారమ్మా. ఎవరబ్బా వాళ్ళు చెప్పిన ప్రబుద్ధులు? ఇంతకుముందు మీరు చేశారంట. ఉమ్. మీకు ఏమైనా తిరిగి చెల్లిస్తామమ్మా మీరు వచ్చినందుకు కూడా. నువ్వు మీ సహస్రాలతో మీ అడుగు పెడితే మాకు ఏమైనా జన్మ ధన్యం అవుతుందేమో, నీళ్ళు వస్తాయేమో అని మా ఆశ అమ్మా. నేనేమైనా సాక్షాత్ గంగాదేవినా ఏమైనా? మీ అభిమానులం కదమ్మా, మేము అట్లనే మిమ్మల్ని చూసుకుంటూ ఉన్నాము. అభిమానం వేరు, తోటలో నీళ్లు పడేది వేరు. ఏమో మీరు వచ్చి ఏమైనా ఒక మాట అట్లా ఇట్లా చూసి భూమి పైన ఎక్కడ వేసుకోవాలో చెప్తే అక్కడన్నా వేసుకుంటే నీళ్ళు వస్తాయేమో అని ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తా ఉన్నామమ్మా నీళ్ళ కోసం. చూస్తారులేండి, కరెక్ట్ చెప్తారు. అది మీరు వస్తే మీకేమైనా తిరిగి చెల్లిస్తామమ్మా. మీరు అసలు అట్లాంటిది ఏమి బాధపడకండి. మీరు ఎంత అడిగితే అంత ఇస్తామమ్మా. మీరు చెల్లిస్తారు, నేను ఎంత అడిగితే అంత ఇస్తారు. మీకు నీళ్ళు పడాలి కదా, నీళ్ళు పడాలి. అదే మీరు అడుగు పెడితే జరుగుతాయని కొందరు అంటున్నారమ్మా. అబ్బా చెప్పు. నేనేమైనా నీది దరిద్రమైన చెయ్యి లే, చెప్పు తిరుగుతుంది నా కొడక. దరిద్రమైన నిన్ను కాదు బాబు, సారీ. మళ్ళా నువ్వు అపార్థం చేసుకున్నావు. ఇక్కడ దర్పేసి నా కొడుకున్నాడు. ఏమో నన్ను అన్నారేమో, నేనేమో చేసుకుందాం అనుకుంటే కదమ్మా. సుగిల్నా కొడుకున్నాడు ఇడ పక్కన, వాడిని అంటున్నాను. మళ్ళీ నువ్వు ఫీల్ కావద్దు. మీకోసం ఎంతో ఆశతో చేశానమ్మా. మీరు ఒక్కసారి అలా వచ్చి కాలు మోపితే ఎక్కడ నీళ్ళు వస్తాయి, ఒక్క మాట చెప్తే చాలమ్మా. ఎక్కడ నీళ్ళు వస్తాయి? మీ ఇంట్లో కొలాయి తిప్పితే నీళ్ళు వస్తాయి. అమ్మ భూములలో అమ్మా, ఇంటి దగ్గర కాదు. బోరు భూమి దగ్గర బోరుకి అమ్మా. మీరు ఇట్లా వేస్తారు నీళ్ళు వస్తాయని చెప్తారని చాలా మంది అన్నారమ్మా. యాడో ఒక చోట చూపిస్తారు, ఇది వస్తుంది. నన్ను గుండు కొట్టి నామాలు పెట్టి బొట్లు పెట్టి మెరవం చేస్తారు పల్లెలో. ఏందనుకున్నావు పల్లెలు అంటే? మీకు అట్లాంటి ఇబ్బంది ఏం రాకుండా నేను ఉంటాను కదమ్మా. అయితే నేను చెప్తాను, లెక్క వీక్కొని వస్తాను, నీకు నీళ్ళు పడవు. ఏమన్నావా? ఏం కాదు, మీరు వస్తే చాలమ్మా. మా నమ్మకం ఉంది మీ మీద వస్తాయి నీళ్లు. ఒక్కవేళ రాలేదే అనుకో అమ్మ, నెగిటివ్ గా ఆలోచించద్దమ్మా. నెగిటివ్ గా ఆలోచించి చాలా బాధ అవుతున్నాం. మీరు వస్తే అన్ని పాజిటివ్ జరుగుతాయమ్మా. మీకు నమ్మకం ఉండొచ్చు, నాకు నమ్మకం ఉందమ్మా మీ మీద. నాకుండల్ల కదా. మీరు అనుకుంటే అన్ని జరుగుతాయమ్మా. ఏంది జరుగుతాయి? నా బొండ వాని అక్క వాని నాకు పొద్దున్నే ఈ ఫోన్లు ఏందో నీళ్ళకు నీళ్ళు పాయింట్లు వెళ్ళాలి. అమ్మా అట్లా అనొద్దండమ్మా. అయ్యో నిన్ను కాదు బాబు, బాబు నిన్ను కాదు. ఇది పక్కన సొగిల్ ఉంది, ఆ సొగిల్ దాన్ని అంటాను. నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నామ్మా. ఇక్కడ కొన్నిసార్లు దొరకడానికి నీళ్ళు లేవమ్మా భూముల దగ్గర. పెద్ద మనసు అర్థం చేసుకోండమ్మా. నన్ను ఇరికిచ్చి పెట్టినవరా బేవర్స్ నా కొడక, సొగిల్ నా కొడక, దర్పేసి నా కొడక, బెదవ నా కొడక. చెప్పు బాబు. కొన్నిసార్లు పోవడానికి నీళ్ళు లేవమ్మా భూముల దగ్గర. పని చేసుకునే లేకుంటే అక్కడ ఏడన్నా చెరువులు ఉంటే చెరువులేక పోయి కడుక్కో. అంత అదే ఉంటే మీకోసం ఎదురు చూడం కదమ్మా. ఏం చేసి ఒక్కసారి అడుగు పెడుతురండి మా మీ సహస్రాల చేతులతో చూసి భూమిని. సరే సరే, కొంచెం ఒక 15 నిమిషాలు ఆగి ఫోన్ చేస్తాను. ఇక్కడ ఒక ఏమమ్మా మనీ ఎంత కావాలో అడుగు మాట్లాడుకుంటారా?
అది కాదు, మనీ మ్యాటర్ కాదు, ఇంకోటి పర్సనల్ మ్యాటర్ ఉంది. ఈడ ఒక పెద్ద విలి నా కొడుకున్నాడు, పెద్ద సుగిలోడు, అంత మాట్లాడి మళ్ళీ కాల్ చేస్తాను నేను. అమ్మా మీరు అట్లా అంటే మరి మర్చిపోతారమ్మా. లేదు నేను మర్చిపోతే నువ్వే చేయి మీకోసం మళ్ళా. ఎంతో ఆశతో ఎదురు చూసుకుంటూ కాల్ చేశానమ్మా. సరే నేను ఖచ్చితంగా చేస్తావు, 15 నిమిషాల్లో చేస్తాను. ఆఫ్ చేయి. దర్బేసిన కొడుక, మైండ్ ఉందా, మైండ్ దొబ్బిందా, అడవల్లేక పోయి బతుకురా. యాడొక పాయింట్ చూపిస్తే నిలబడుకోకుంటే పల్లెల్లో చెప్పులతో కొడతారు. నేను అట్లా చూపిస్తాం వస్తాం అంతే కదా. నిన్న నేర్పించినాం కదా. దొంగ వ్యాపారాలు చేయమని చెప్తున్నారు ఇద్దరు. మీకేమన్నా మైండ్ ఏమన్నా దొబ్బిందా? ఏవర్సిన కొడక చూపిస్తాము. 6.5 hours later. అర్జున్ నీళ్ళు మా నీకు అట్లా నీళ్ళు వస్తే ఏం చేస్తావమ్మా? ఇల్లు ఆడుకుంటూ పోతావా? నీళ్ళు వస్తే నా ఫ్రెండ్ అంటారులే. హలో హలో ఎవరు? నమస్తే రాధమ్మ గారండి. మాది ఈడే పల్లండి. ఏ ఊరండి? కట్ట కింద పల్లండి. మళ్ళీ మీ భాష చాలా బాగుంది కదండి, స్టైల్గా. అవునండి, సంతోషం అండి. బాగున్నారండి మీరు? బాగున్నాను. మీరు ఎక్కడో వైజాగ్, రాజమండ్రి అట్లా సైడ్. ఆయనది పుట్టిల్లు వచ్చేసి ఆడేనండి, మళ్ళీ పెండ్లి చేసుకున్నాక ఈడికి వచ్చిండానండి. ఓహో, బాగుంది. మీ భాష బాగుంది. మీ పేరేమి? లక్ష్మి అండి. ఏ లేదండి, మాకిడ దొడ్డు ఉందండి. మీరు బోరు పాయింట్ చెప్తారంట కదా, చూసి టెంకాయ చేతిలో పట్టుకొని చూసి చెప్తారంట కదా. ఏంది సూతి చెప్తాను, నా బొంద, నా పెండా కోడు. కాదండి, ఇడ దొడ్లో మాకి 10 గొర్రెలు, కోళ్ళు ఇవన్నీ ఉన్నాయండి. నాకు 3 పిల్లలండి. మా ఇంట్లో ముసలోళ్ళు 4 ఉన్నారు. సో మీరు చూసి చెప్తే బోర్ వేపించుకుంటామండి. కుక్కలు కూడా ఉన్నాయా? ఉన్నాయండి, కుక్కలు ఉంటాయి కదండి. ఇంకా కాపలాకి బర్రెలు లేవా? బర్రెలు అన్ని ఉన్నాయండి. మీరు వస్తే మీకు ఒక గొర్రెని కూడా ఇస్తానండి. ఒక గొర్రెని, ఒక నాటుకోడిని ఇస్తాను. గొర్రెనైతే వెనక నుండి స్మెల్ చూస్తారు బాగా. సొగిలాలే, నువ్వు ఎప్పుడైనా చూసింటివే అట్లా? ఎప్పుడు వస్తారండి మీరు? మాకు చాలా కష్టం అవుతుందండి నీళ్ళకి. రోజు మా పిల్లలకి ముడ్డి గడగాలంటే దూరం వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు బోర్ పడితే, ఇప్పుడు బోర్ వేస్తే బోర్ కింద ముడ్డి పెట్టి బోర్ కొడతావా? కడుక్కునేకి అవుతాయి కదండి. అదేనండి లక్ష్మి గారు, బోర్ కింద నీ 3 పిల్లల్ని బోర్ కింద వంకోమని బోర్ కొడతారా? అవునండి, నేను కూడా అట్టే అనుకున్నానండి. కరెక్ట్ చెప్పినారు. మా అమ్మ బోర్ కొడుతుంది. మరేనండి, ఎప్పుడు వస్తారండి మీరు? మా ఆయమ్మ ఉంది, పద్దు కంట గొర్రెనంట బట్టి కోసుకొని పొట్లిగాలంట, తిని లావైతుందంట. నాటుకోడి. మీరు ఎప్పుడు వస్తారు చెప్పండి, మీకోసం ఏదైనా చేస్తాం మేము, రెడీగా ఉండము. ఫస్ట్ మనం బోర్ పాయింట్ చూపిస్తే కదా వాళ్ళు చూపిస్తారు కదండి. నేను గొర్రెను బర్రెను ఏదైనా నీకే అంతేగా. అయినా నేను బోరు పాయింట్ చూపిస్తానని మీకెవరు చెప్పినారండి? చెప్పిండారండి, ఈ ఊర్లో చాలా మంది అంటారు మీరు బోర్ పాయింట్లు టెంకాయ పట్టుకుని అట్టన్నాడు సొత్తే అవి టెంకాయ ఇట్ట ఉల్టా పల్టా తిరుగుద్దంట కదండి. ఎప్పుడొస్తారు చెప్పండి. మీ మాటలే కాసేపు వినాలనిపిస్తుంది. సంతోషం అండి, మీరు వస్తే మీకు కాఫీ ఇస్తానండి, టీ ఇస్తానండి, మీరు ఏమంటే చేసి పెడతానండి. రాగి ముద్ద, నాటుకోడ కూర చాలా బాగా చేస్తానని మా ఇంటి ఆయన అంటాడు. నువ్వు మూసుకో నాకేమి నోరు మూసుకొని ఉండండి ఇద్దరు. మీరు అన్న వదిన అందరూ వచ్చేయండి, బేగ వచ్చేయండి. కాదు, ఫిల్టర్ కాఫీకి, టీకి, నాటికోడికి, ముద్దకి నేను ఇప్పుడు మీ ఊరికి రావాలనా? మీరు ఎంత లెక్క అడిగితే అంత ఇస్తానండి నేను. బోర్ పాయింట్ కావాలండి మాకు. మా పిల్లలకు ముడ్డి గడుకునే చాలా కష్టం అవుతుందండి. చాలా ప్రాబ్లం అయిపోతుంది. అక్కడ ఏదన్నా చిన్న చెరువు ఉంటే అక్కడ
అడుగు. అంతేగా. అదే చేస్తున్నానండి. తినాము కష్టం కదండి, పిల్లలు తట్టుకోలేరు కదండి. ఫాస్ట్ గా వచ్చిందనుకో ఆడే చేసేస్తారు, అదంతా క్లీన్ చేసేకే కష్టం అవుతుంది నాకు. నువ్వు పోలే అది నీళ్ళు ఎంత పోస్తాయి నువ్వు కష్టం కడుగు. అవుతుంది. మీరు పారు వచ్చి అట్లా చూసి బోర్ పాయింట్ చెప్తే ఆడ బోర్ వేయించేసుకుంటాను కదండి. ఆ బోర్ పాయింట్ నీళ్లు పడలేదనుకో అప్పుడు ఏం కాదండి, ఓటి కాకుండా నేను పోయి నేను చెరువులో కడుక్కోవాల్సిందే. మీకు పాయింట్ పడలేదనుకో నన్ను కడిగిస్తారా? ఏందనుకున్నారు? ఎందుకండి అట్ట అంటాండారమ్మా? మీరు మీరు చాలా మంచి వాళ్ళు, మీరు అట్లా చూస్తానే చెప్తారనేసి ఈడ అంటాండారు. యా బడుద్దాయి చెప్పా, ఊరు చెప్పిది, యా కోన్కిస్క చెప్పా, వానమ్మ వాని అక్క. పొద్దున వచ్చేస్తారు కదా మీరు, పొద్దున నాటుకోడి కూర అన్ని చేసి పెడుతున్నా మీకే. అంటే ఇప్పుడు నేను పక్కగా రావాలని నోరు ఊరిస్తానరా? అయ్యో అట్టన్నా అనుకోండి, మీరు వస్తారు అదే మాకు పండగ, మీకోసం ఏమైనా చేస్తాము. మీరు చెప్తా అంటే మా నోట్లో లాలాజలము ఊరిపోతా ఉంది. రేయ్ ఎంకరేజ్ చేయరా. ఏంది వచ్చేది? పొద్దున్న బేగ వచ్చేయండి. టెంకాయ ఊపితే ఆ టెంకాయ తీసుకొని నాకు బుర్ర బగల్లేంగి పంపిస్తారు ఆ ఊరు జనాలంతా. పనికి మాల దానా, పనికి మాల నా కొడుకు, పనికి మాల మీరు నన్ను గొప్పలు చెప్తున్నారు. మీరు అట్లా నా పేరు చెప్పి అన్ని ఊర్లలో పొట్టెళ్ళు కోళ్ళు అన్ని తెచ్చుకొని సాక్కోండి ఒక ఫామ్ పెట్టి. మీరే కదా పాయింట్ చూపించేది. ఏంది పాయింట్? నన్ను కొడతారాడా? ఏంటి కొడతారు? ఇప్పి కొడతారు, పరిగెత్తిచ్చి మీరు ఎత్తుకొని పోండి. మిమ్మల్ని, మీరు మంచి వాళ్ళు మాకు తెలుసు కదా. మీరు టెంకాయ పట్టుకొని నిలబడండి చాలా. అదే కొడతారా? అదే కొడతారా? అమ్మ తల్లి లక్ష్మి గారు, నీకు శతకోటి నమస్కారాలు తల్లి. నా గురించి ఎవరు చెప్పినారో, ఎవరు ఎక్కడ ఎట్లా స్ప్రెడ్ అయిందో నీకు నమస్కారం పెడతానమ్మయ్యా. ఎందుకంట బిగర్ అవుతున్నారు మీరు? నమస్కారం అండి. నాకు ఒక 20 నిమిషాలు టైం ఇవ్వండి. ఒక దర్బేస్ వస్తారా? 20 నిమిషాలు చెప్తారా మీరు ఎప్పుడు వచ్చేది? మళ్ళీ కాల్ చేస్తానండి. నేను కొంచెం ఒక మర్చిపోరు కదా, చేస్తారు కదా. నేను ఇంకెవరికి చెప్పనమ్మా, మీకోసమైనా ఎదురు చూస్తాం మేము. మా పిల్లల ముడ్డి కడుక్కునే కష్టం అవుతుంది. పక్కన 2 దోస్తులు ఉన్నారు, కనుక్కొని చెప్తానండి. 2 సేపు నాకు టైం ఇవ్వండి. బాయ్ బాయ్ లక్ష్మి గారు. చేయండి మళ్ళీ కాల్ చేయండి, ఎదురు చూస్తాము. బాయ్ లక్ష్మి గారు. లే మీకేమొచ్చిపోయిందిరా? నా వీడియో పెట్టి నన్ను చంపుతున్నారు అందరూ. నువ్వు పోయి టెంకాయ పెట్టుకొని నీ వెనకాల తీసుకుంటూ వస్తాడు పో. మంచి బిజినెస్ కదా అత్తయ్య. ఏంది మంచి బిజినెస్? వస్తే చేయాలా, ప్రజలకు మోసం చేయాలా? నేను నీ మొగమే ఒక మోసం మొగము. చెప్పు అట్లా మాట్లాడుతున్నావు? నీ మొగం ఏమన్నా మంచిగా ఉందా? అట్లా కాదు. ఇప్పుడు ఆడ చూడు వర్షాలు పడుతున్నాయా, ఆడ చూపించిన ఊరికే ఇట్లా పట్టుకో, ఇట్లా దాన్ని ఇట్లా అనుకుంటావు, మళ్ళా ఇట్లా పట్టుకుంటావు. చెప్పేది ఏళ్ళతో ఇట్లా ఎనిక్కాను, ఇట్లా చేస్తాను, అట్లా యాక్ట్ చేయి, ఈడ వేయండి అను. అదే ఆ రోజు చెప్పేది, ఆ రోజు చెప్పేయద్దు. చూపించి నెక్స్ట్ 3 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ తోగండి అని చెప్పు. మనం మన వెంటనే మనకు పొట్లి కోడి అన్ని పట్టుకొచ్చుకుందాం. పడతాయి వర్షాకాలం తిక్కబోకి, ఆడ చూడు వర్షాలే, ఆడ జుట్టు పట్టి పీక్ సంపేస్తుంది నా కొడక. ఏం లే ఇంకొకరి దిగినా నాకు ఫోన్ వచ్చిందా? నా సెల్లు కాదులే, నీ పెళ్ళాం సెల్లు పగలు దింగుతాను. నాదెందుకు పగలు కొడతాలే లోపల నా కొడక. కాల్స్ నీ దానికే కదా వచ్చేది, అందుకు అంతేగా. ఆపిస్తున్నా కొడక. ఆడో ఏమి రావు, అది ఒక్కటన్నా నేర్చుకోకూడదా? నువ్వు నేర్చుకోపోయి